ఇక సీతారామ కాలువ ద్వారా గోదావరి జలాలను గుంపెన పెద్ద చెరువుకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విడుదల చేశారు. దీంతో అన్నపరెడ్డిపల్లి మండల రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలువలను పరిశీలించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువ వెంబడి చెరువులను గోదావరి జలాలు అందించే ప్రణాళికతో వేలాది ఎకరాలకు శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాట్లాడతాం. రాజకీయంగా అవసరం లేదు, మాకు నీళ్ళు కావాలి. భద్రైతే మాట్లాడండి. అవకాశం ఉంది, అన్ని దగ్గర ఇచ్చే అవకాశం లేదు. కావాల్సిన ఫ్లో ఉంది గోదావరిలో. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వరకు ఇద్దామని మొత్తం తీసేస్తారు. మనకి ఎంత కుల్లగా ఉంటుందంటే ఇక మనం ఎప్పుడంటే ఇది అంత లోతు లేదు కాబట్టి ఏదో నీళ్ళు వెళ్తాయి, లోతు మొత్తం ఏం లేదు, వెళ్ళిపోతుంది. చుట్టూ ఎడ్జెంట్ చూసారా, ఏరియా అంతా చెరువు నిండినప్పుడు ఇదంతా చాలా అంటే చాలా బుస్ కట్టి ఊడికి తీస్తే ఎక్కువ పడుతుంది. కొంచెం లెవెల్ పెరిగింది సార్, ఇంకొక స్పీడ్ పెరిగితే ఎఫిషియెంట్ పోయింది.